అక్రమాలు జరగటంతో అక్రమాలతో ఆలయ ఆదాయం తగ్గిపోయిందన్నారు. తలనీలాలు చెన్నై తీసుకువెళ్లి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అక్రమాల వెనుక ఉన్నది బిజేంద్ర అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలకు అడ్డుపెట్టి తలనీలాలు చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే ఆ దుర్మార్గాలను బయట పెట్టినట్లు తెలిపారు. ఆఖరికి అతను ఎంట్రికలు ఎత్తుకపోయి ఇక్కడ నుంచి చెన్నైలో అమ్ముకున్నాడని మీరే చెప్తున్నారు. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలగడ్డలో? ఈరోజు టెండరు ఇన్నేళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఈ రోజు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఈ టెండర్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది, కొనసాగిస్తూనే ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో. మరి ఎందుకు ఇప్పుడు జరుపుకోలేక తీసుకుపోయి ఆవుపిలంలో ఉండాల్సిన ఎంటికలు తీసుకుపోయి అక్కడ అమ్ముకోవాల్సి వచ్చింది? అంటే పాంప్లెట్ సాంగ్లో ఎంటికలు కూడా కొట్టేశారు. అంటే అవి వదిలేసి ఇక్కడ చెన్నై పోతే ఈ ఎంటికలు కూడా కొట్టేస్తాడు ఎవడో ఒకటి మీద పడి నాకు తీసుకొని పోయి చెన్నైలో అమ్ముకున్నాడు. ఇక్కడ ఇంకా టెండర్ పార్టిసిపేట్ చేయలేము, ఇవి అమ్మలేము, ఇవి ఇక్కడ వదిలేస్తే ఇవి కూడా దొంగల పాలు అయిపోతాయి, దేవునికి రావాల్సిన ఆ డబ్బులు కూడా రావాలి, తీసుకుపోయి చెన్నైలో అమ్ముకునే పరిస్థితికి ఈరోజు ఆలగడ్డని దిగజార్చారు. మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఇంకోటి కానీ ఏ పరిస్థితుల్లో ఒక్కసారి ప్రజలను ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. దేవుడికే ఇట్లాంటి పరిస్థితి ఇంకా ప్రజల గురించి ఎట్టుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజలకు ఎట్లాంటి పరిస్థితి ఉందో అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దేవుడికి ఇచ్చే జుట్టుని ఈరోజు అక్రమంగా సీసీ కెమెరాలకి అడ్డం పెట్టి ఒక బండిని దొంగిలిచ్చే పరిస్థితిలో ఈరోజు అహోబిలం ఉంది. ఈయన మాట్లాడతాడు అహోబిలం గురించి. మరి మేమేదో ఇక్కడ టెండర్ వేయకపోతే తమిళనాడులో పోయి అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి కొంచెం కూడా అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అది ఈరోజు మా మీద బురద జల్లాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు, వీళ్ళకి ఇక్కడ మేము అడ్డుకుంటున్నాం కాబట్టి పోయి తమిళనాడులో చుట్టూ అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది కాదు, ఇప్పుడు అడ్డంగా బయటపడ్డారు. ఈరోజు ఎవరికి తెలియకుండా అక్రమంగా ఈరోజు దొంగతనంగా ఏ విధంగా ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో ఆ విషయంలోనే ఈరోజు ఆలగడ్డ ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. నంద్యాల జిల్లా అహోబిలంలో టెండర్ల వ్యవహారం ఉద్రిక్తకు దారితీసింది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలంలో పెత్తనం చేస్తోందన్న మాజీ ఎమ్మెల్యే విజేంద్రరెడ్డి ఆరోపించారు. టెండర్లలో అక్రమాలు జరగడంతో అక్రమాలతో ఆలయ ఆదాయం తగ్గిపోయిందన్నారు. తలనీలాలు చెన్నై తీసుకువెళ్లి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అక్రమాల వెనుక ఉన్నది బిజేంద్ర అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలకు అడ్డుపెట్టి తలనీలాలు చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే ఆ దుర్మార్గాలను బయటపెట్టినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగు